నమస్కారం. రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పాసు పుస్తకాలపై రాజముద్రతోనే రైతు భరోసా, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు. స్నేక్ డ్రైవింగ్ చేస్తూ బైక్ నడుపుతున్న మైనర్ల తల్లిదండ్రులకు ట్రాఫిక్ సిఐ కౌన్సిలింగ్. ఉన్నత విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు సాధ్యం, ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు. నీళ్లు లేక ఎండిపోతున్న మొక్కజొన్న పంట పట్టించుకోని అధికారులు. ప్రభుత్వ రాజముద్రతో జారీ చేస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు మరింత చట్టబద్ధమైన విలువను కల్పిస్తున్నాయని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు స్పష్టం చేశారు. నరసరావుపేట మండలం పాలపాడు గ్రామంలో నిర్వహించిన ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు పాసు పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వేణుగోపాలరావు, నరసరావుపేట రూరల్ ఎస్ఐ శ్రీకాంత్, విఆర్ఓ సత్యనారాయణ, టీడీపీ నాయకులు పులిమి రామిరెడ్డి, అలవాల సాంబిరెడ్డి, పులగం సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాస్ పుస్తకాలు అప్పుడు ఇచ్చినానికి చాలా తేడా ఉంది. రాజముద్ర వేసేస్తున్నారు. వచ్చిందనమాట. కానీ మామూలు చెప్తే చాలా ఇయర్స్ అయింది, కానీ అప్లై చేసుకుంటే చాలా ఇయర్స్ అయింది కాలేదు. కానీ ఇప్పుడు వచ్చింది. ఇంతకుముందు ఈ విధంగా లేదు, రాజముద్ర వేసి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. నరసరావుపేట మండలంలో ఇసప్పాలం, మొలకలూరు పరిసర గ్రామాల్లో నీళ్లు అందక మొక్కజొన్న, మిర్చి పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతులు నీటిపారుదల అధికారులను కలిసినా సరిగా స్పందించలేదని రైతులు వాపోతున్నారు. పంటను రక్షించుకోవడానికి కొందరు నీళ్ల ఇంచెలను ఆశ్రయిస్తున్నారు. అధికారులు తక్షణమే మొక్కజొన్న పంటకు నీరిచ్చి రైతులను ఆదుకోవాలని కోరారు. నరసరావుపేటలో బుధవారం ఉదయం స్నేక్ డ్రైవింగ్ చేస్తూ బైక్ నడుపుతున్న మైనర్లను అదుపులోకి తీసుకొని నరసరావుపేట ట్రాఫిక్ సిఐ లోకనాథం మైనర్ల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మైనర్లకు ద్విచక్ర వాహనాలు అందిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రులను హెచ్చరించారు. మైనర్ డ్రైవింగ్తో ప్రమాదాలు జరుగుతాయని, ముఖ్యంగా తల్లిదండ్రులకు తమ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వకుండా ఉండాలని, మైనర్లకు వాహనాలు ఇచ్చి డ్రైవింగ్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకొని జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. అరుణ్ కుమార్ సార్. ఏం పని చేస్తారు? మాల్లో వర్క్ సార్. నీ వయసు ఎంత? 17 సంవత్సరాలు. ఆయన ఎవరు? ఈ అబ్బాయి మాల్లో పని చేస్తారు. మీ ఇద్దరు ఫ్రెండ్స్ సార్? ఉదయాన్నే ఏం జరిగింది? బైక్ మీద ఎలా వెళ్ళావు? చెప్పు, బైక్ మీద ఎలా వెళ్ళావు? మనకి ప్రతిరోజు కూడా ఈ ట్రాఫిక్ మీద నరసరావుపేట పట్టణంలో అవగాహన సదస్సులు అనేవి పెడుతూనే ఉన్నాము. ముఖ్యంగా కాలేజీల్లో కానీ, స్కూళ్ళల్లో కానీ, అలాగే మనకి ఏవైతే వాహనదారులు ఎక్కువగా ఉంటారో అక్కడ కావచ్చు, అలాగే వ్యాపార సముదాయాల దగ్గర కావచ్చు, అన్ని దగ్గరలో కూడా మేము ఈ యొక్క ట్రాఫిక్ మీద అవగాహన కార్యక్రమాలు అనేవి నిర్వహిస్తూనే ఉన్నాము. దయచేసి అందరూ కూడా గమనించాలి. ముఖ్యంగా మనకి మైనర్లు వాహనాలు నడపడం అనేది ఎక్కువగా ఉంది. తల్లిదండ్రులందరూ కూడా గమనించాలి. మీ పిల్లలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనాలు ఇవ్వద్దు. ఎందుకంటే వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత రోడ్డు మీద ఎలా డ్రైవ్ చేయాలనేది వాళ్ళకి అవగాహన ఉండదు. దానివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది, ఏదైనా జరగవచ్చు. కాబట్టి తల్లిదండ్రులకి మా పోలీసు వారి వైపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీ పిల్లలకైతే మాత్రం వాళ్ళు మేజర్లు అయ్యేంత వరకు కూడా వాళ్ళకైతే వాహనాలు ఇవ్వద్దు. అలాగే స్కూలు మరియు కాలేజీ యాజమాన్యాలకు కూడా మా వైపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే, మేము వచ్చి అవగాహన కార్యక్రమాలు అనేవి నిర్వహిస్తూనే ఉన్నాము. కానీ మీరు కూడా తరచుగా మీ యొక్క విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క వాహనాలకు సంబంధించి ఎలా నడపాలి, అలాగే ట్రాఫిక్ సమస్యల మీద కూడా మీరు కూడా అవగాహన కల్పిస్తే, ఒకవేళ వాహన ఏదైతే నడిపేది ఉంటుందో అది రూల్స్ పాటించకపోతే జరిగే ప్రమాదాల గురించి వాళ్ళకి చెప్తే
ఆ వయసులో వాళ్ళకి చెప్తే వాళ్ళు మేజర్లు అయిన తర్వాతే వాహనాలు నడపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ వైపు నుంచి కూడా మాకు సహకారం అందించాలని చెప్పేసి స్కూళ్ళు మరియు కాలేజీ యాజమాన్యాలకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా చెప్పాలి ఈ యొక్క రోడ్డు ప్రమాదాల గురించి, అలాగే ట్రాఫిక్ సంబంధించి, ట్రాఫిక్ నియమ నిబంధనలకు సంబంధించి మీరు కూడా చెప్పాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ జానీ సైదా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ మహబూబ్ జిల్లా అధ్యక్షునికి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఉన్నత విద్య ద్వారా మాత్రమే విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. బుధవారం నరసరావుపేటలోని మహాత్మాగాంధీ పురపాలక సంఘ బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు టీచర్స్ యూనియన్ STU ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవింద్ బాబు మాట్లాడుతూ విద్య అనేది మన జీవితానికి బలమైన పునాది అని అన్నారు. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులు ఈ దశలో క్రమశిక్షణతో లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదువుకుంటే భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో MEO నాగేశ్వరరావు, ప్రధానోపాధ్యాయులు రవికాంత్, మౌలాని, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి. ఇప్పుడు చదివిన దానికంటే కూడా ఇంకా మీ మీద భారం పడతా ఉంది. కొత్త స్టడీ మెటీరియల్ ఇస్తున్నారు. రేపు DEO గారు ఇస్తారు, మళ్ళీ ఇప్పుడు STU వాళ్ళు ఇచ్చారు అని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు జనరల్గా DEO గారు ఏంటంటే స్టేట్ సిలబస్ మీద స్టడీ మెటీరియల్ ఇస్తారు, అవునా కాదా? అది ముఖ్యంగా చదవండి. ఇది కూడా చూడండి, కొన్ని క్వశ్చన్లు రావచ్చు వీటిలో కూడా. దీంట్లో సైన్స్ మీద ఇప్పుడు హ్యూమన్ ఐ అండ్ ద కలర్ఫుల్ వరల్డ్, మరి ఈ క్వశ్చన్లు చెప్పాలంటే MBBS ఫైనల్ ఇయర్ చదివిన వాళ్ళు చెప్తారు. మీకు అప్పుడే వచ్చినాయి ఈ క్వశ్చన్. నిజంగా చాలా గొప్ప విశేషం. అంటే మీలో మేధాశక్తి పెరిగిందనమాట. పెరిగిందా? మరి ఐ ఏంటి, కార్నియా ఏంటి, రెటీనా, ఎన్ని ఐడియా వచ్చినాయి మీకు? చదివారా? పీపుల్స్ ఎన్ని చాలా కష్టమైన క్వశ్చన్లే. మరి మీ పిల్లలు వాళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి బాగా చదువుతున్నారు. మా రోజుల్లో ఇట్లాంటి క్వశ్చన్ లేవు, స్టడీ మెటీరియల్ లేదు. అయినా కానీ మేమందరం కూడా బాగా చదువుకున్నాము, డాక్టర్లు అయ్యాం. మరి మన మున్సిపల్ స్కూల్ నుంచి నేను కూడా ఎమ్మెల్యే అయ్యాను, మీరు కూడా అవ్వచ్చు, మీరు కూడా అయ్యే అవకాశం ఉంది. వెనకటి రోజుల్లో మంచి స్కూల్స్ అంటే మున్సిపల్ హై స్కూల్ ఒకటి, శంకరభారతం హై స్కూలు, ఈ విధంగా కొన్ని స్కూల్స్ ఉండే, 2-3 స్కూల్స్. లోదన్ హై స్కూల్, LMP స్కూల్, లోదన్ హై స్కూల్, ఈ 3 స్కూల్స్ ఉండే. 3 నుంచి కూడా మంచి జంప్స్ వచ్చేవాళ్ళు. ఇక్కడ కూర్చున్న పిల్లల్లాగా మీలాగానే జంప్స్ ఉండేవాళ్ళు. మీరందరూ బాగా తెలివైన పిల్లలు, బాగా ఆటలాడతారు, బాగా చదువుతారు, బాగా గొడవ చేస్తారు. బయట సమాజం ఎట్లా ఉంది కూడా మీకు తెలుసు. రోడ్డు మీద రిక్షా దొక్కేవాళ్ళు ఏ విధంగా ఉంటారు, తాగుబోతాడు ఏ విధంగా ఉంటాడు, గంజా తాగినోడు ఏ విధంగా ఉంటాడు, ఇవన్నీ చూడాలి మీరు. చూడకపోతే ఒక ఊరికే కార్పొరేట్ స్కూల్ చదువుకొని బయటికి వెళ్లకుండా ఉంటే ఏంటంటే సమాజం మనకు తెలియదు అసలు. మరి అది కూడా చూడాలి మన జాగ్రత్త. మన తల్లిదండ్రులు ఎలా కష్టపడుతున్నారు. వ్యవసాయం చేసుకొని కొంతమంది చదివిస్తారు, కొంతమంది రిక్షా తొక్కుంటూ చదివిస్తుంటారు, కొంతమంది ఆటో డ్రైవర్లు ఉంటారు, వాళ్ళ పిల్లలు బాగా చదువుకుంటూ ఉంటారు. అదేవిధంగా డాక్టర్ల పిల్లలు కానీ, ఇంజనీరింగ్ పిల్లలు అందరూ చదువుతుంటారు. కానీ అందరూ కూడా సమానమే. అందరూ ఎవరైతే కష్టపడతారో వాళ్ళకే మంచి మార్కులు వస్తాయి. కొన్ని చాప్టర్స్ చదువుకుంటే ఖచ్చితంగా 40 మార్కులతోటి ఈజీగా పాస్ అవ్వడానికి అవకాశం ఉంది అన్ని సబ్జెక్టులో. ఇదివరకైతే పేపర్ 1, పేపర్ 2 ఉండేవి. ప్రతి గవర్నమెంట్ వారు 7 పేపర్లు మాత్రమే చేయడం జరిగింది. 7 పేపర్లు ఏమేంటంటే తెలుగు, ఇంగ్లీషు, హిందీ లాంగ్వేజెస్ 3, తర్వాత నాన్ లాంగ్వేజెస్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్. సైన్స్లో కూడా 2 పేపర్లు విడివిడిగా పెట్టడం జరిగింది. మిగతావన్నీ ఒక పేపరే. సైన్స్ మాత్రం PS, NS బయలాజికల్ సైన్స్ 2 పేపర్లు విడివిడిగా పెట్టడం జరిగింది. అందువల్ల మొత్తం 7 పేపర్లతోటి మీరు ఇప్పుడు పరీక్ష రాయబోతున్నారు. 7 పేపర్లలో కూడా ఖచ్చితంగా మీరు కొన్ని చాప్టర్స్ మన టీచర్లు అందరూ మీకు చెప్పుకుంటారు. ఆ చాప్టర్స్ వరకు చదువుకుంటే ముందు బోర్డులో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అయ్యి మరి కాలేజీకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఇవాళ మన STU వారు ఈ మెటీరియల్ని తయారు చేసి సింపుల్గా చక్కగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ చాప్టర్ తీసుకొని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తోటి మరి 7 సబ్జెక్టుల్లో ఒక మొత్తం కలిపి ఒకే బుక్, చిన్న బుక్ తయారు చేసి మీ ముందుకు తెచ్చి ఉన్నారు. మెటీరియల్ మంచి మెటీరియల్ ఇస్తున్నారు. దానికి 1కి 10 సార్లు చదువుకొని ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలని కోరుకుంటున్నాను. STU వజ్రోత్సవాల సందర్భంగా నేను ఈ పాట రాయటం జరిగింది.
సో ఈరోజు మీ ముందు ఆలపించడానికి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి థ్యాంక్ యూ సో మచ్. స్టేట్ టీచర్స్ యూనియన్ రాష్ట్రోపాధ్యాయ సంఘం, స్టేట్ టీచర్స్ యూనియన్ రాష్ట్రోపాధ్యాయ సంఘం ఉరుకుతోంది ఉపాధ్యాయ ఉద్యమమే ఊపిరిగా, పరుగెడుతుంది పాఠశాల పరిరక్షణ ధ్యేయంగా, కదులుతోంది కథన రంగమందు యోధుడిలా, గర్జిస్తుంది గళమెత్తిన సమస్యల పైన. స్టేట్ టీచర్స్ యూనియన్ రాష్ట్రోపాధ్యాయ సంఘం. నరసరావుపేటలో రవాణా, పోలీస్, ఫైర్ శాఖల ఆధ్వర్యంలో ఆటో బస్ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మ్యాక్సీ విజన్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు. ఆటో డ్రైవర్లకు, బస్సు డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. కాబట్టి కొంచెం అందరూ కూడా చూసుకోవాలి. ఈరోజు అన్నీ కూడా ఏసీ బస్సులు అయినాయండి. ఈ పక్క మనం ఏదన్నా మిస్ అయినా సరే వాళ్ళు కూడా ఎవరు ఒకళ్ళు ఏంటంటే ఆ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయంటే చిన్న చిన్న ఈ షార్ట్ సర్క్యూట్ అంటే సరైన వైరింగ్ వాడుకోవడం కానీ ఆ క్లిప్ ఇక్కడ పెట్టుకుంటుంది. ఆ క్లిప్ తీసేసిన తర్వాత ఈ మిడిల్ ఇది చూపించు. రోడ్డు ప్రమాదాలు ఇప్పుడే చెప్పుకున్నాం, చాలామంది చనిపోతున్నారని చెప్పేసి. దయచేసి గమనించండి, ఈ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది హెల్మెట్ లేకపోవటం వల్లే చనిపోతున్నారు. ఒక 100 మంది చనిపోతే రోడ్డు ప్రమాదాల్లో దాంట్లో 30 మంది హెల్మెట్ లేకపోవటం వల్లే చనిపోతున్నారు. మనము రోజుకి ఎంతో ఖర్చు పెట్టేస్తుంటాం. రకరకాల అనవసరమైన ఖర్చులు నెల మొత్తం మీద తక్కువ అనుకుంటే ఒక 2-3 వేలు ఖర్చు పెడతాం, తక్కువ అనుకుంటే. ఈవెందో కూలి పని చేసుకునేవాడు కూడా నెల మొత్తం మీద అవసరం లేని ఖర్చు 2-3 వేలు ఖర్చు పెడతారు. అదే హెల్మెట్ అయితే మంచి కాస్ట్లీ హెల్మెట్, మంచి క్వాలిటీ హెల్మెట్ 800 నుంచి 1000 రూపాయలు ఉంటుంది. అది మనం తీసుకోం. పైపెచ్చు పోలీసు వారు ఎక్కడైనా, పోలీసు వారు కావచ్చు లేకపోతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎవరైనా కానీ వాహనాలు తనిఖీ చేస్తే టౌన్లో ఏం యాక్సిడెంట్లు అవుతాయి సార్, ఈ వీధిలో ఏం యాక్సిడెంట్ అవుతుంది సార్, అక్కడేం యాక్సిడెంట్ అవుతుంది సార్ అని ఇలా మాట్లాడతారు. యాక్సిడెంట్కి ప్లేస్ ఏముండదు, టైం ఏముండదండి, ఎక్కడైనా జరగచ్చు. ఆ జరిగే క్రమంలో ఏదైనా జరగరాంది జరిగితే అప్పుడు బాధపడతాం అందరం కూడా. అరే ఆ రోజు చెప్పారు కదా కనీసం హెల్మెట్ ఉంటే మనిషి బ్రతుకుండేవాడే అని చెప్పేసి. కాబట్టి ఈ హెల్మెట్కి సంబంధించి దయచేసి మీరు కావచ్చు లేకపోతే మీ కొలీగ్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, మీ మీద అక్కడ హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు 1500 ఫైన్ వేయటం మా ఉద్దేశం కాదండి. దయచేసి మీరు అందరూ కూడా గమనించాల్సింది, మీరు 2 వీలర్ మీద వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీ హెల్మెట్ అయితే పెట్టుకోండి. అలాగే మీ పిల్లలకు దయచేసి వాహనాలను ఇవ్వద్దు. అలాగే ఈ మధ్యకాలంలో ఈ 2 వీలర్స్ మీద 3 లేదా 4, 3 అనేది చాలా వరకు ఎక్కువైంది, 4 కూడా వెళ్తున్నారు. ఒక 2 వీలర్ మీద 4 వెళ్ళేటప్పుడు ఆ బండిని కంట్రోల్ చేయడం కూడా వాళ్ళకి చేత కాదు. గబాలను పోలీసు వారిని చూసి వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళే క్రమంలో ఏదైనా జరగరాని జరిగితే ఇందాక మనం అనుకున్నట్టు ప్రాణాలు పోతాయి. లైసెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఒకవేళ లేకపోయినా తెచ్చుకోవచ్చు, ప్రాణం పోయే అవకాశం ఉండకపోవచ్చు. ఇన్సూరెన్సు, ఆర్సీ లాంటివి తెచ్చుకోవచ్చు, ఏమైనా లేకపోతే పోయి ఇమీడియట్గా తెచ్చేసుకోవచ్చు. కానీ మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయటం వల్ల కానీ, అంటే మద్యం తాగి వాహనం నడపడం వల్ల కానీ, లేదనుకుంటే ర్యాష్ డ్రైవింగ్ చేయటం, పట్టణంలో ఎక్కడైనా కానీ రోడ్డు మీద వెళ్ళాల్సిన స్పీడ్తోనే వెళ్ళాలి. ర్యాష్ డ్రైవింగ్ చేసినా, డేంజరస్ డ్రైవింగ్ చేసిన, డేంజరస్ అంటే ఇప్పుడు ఏదైతే స్నేక్ కట్లు, ర్యాష్ డ్రైవింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద డేంజరస్ డ్రైవింగ్. స్నేక్ కట్ లాంటివి కొడతారు. అలాగే మద్యం తాగి వాహనం నడపటం, హెల్మెట్ లేకపోవటం, సిగ్నల్ జంపింగ్ చేయటం, రాంగ్ రూట్లో రావటం, ఇలా ఒక 7-8 వైలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వైలేట్ చేయటం వల్ల ప్రాణాలు కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. మా మోటార్ సైక్లిస్ట్తో యాక్సిడెంట్స్ జరగడం జరిగింది. అందులో మ్యాక్సిమం కూడా ఒక్కళ్ళకు కూడా హెల్మెట్ లేదు. ఇందాక మన సిఐ గారు చెప్పారు, హెల్మెట్ ఉంటే మరి అన్ని యాక్సిడెంట్స్లో కూడా గతం 6 మంత్స్లో జరిగిన యాక్సిడెంట్స్ అన్నీ చూస్తే కూడా దాదాపు ఫెటాలిటీ, మనిషి చనిపోయే ప్రమాదం మరి 100కి 100 తగ్గిపోయి ఉండేది. మేజర్ ఇంజరీస్ అయినప్పటికీ కూడా, దెబ్బలు తగిలినప్పటికీ కూడా
ప్రాణాపాయం మరి తప్పించుకోవడానికి అవకాశం ఉండేది. మరి హెల్మెట్ ఉన్న ఆవశ్యకత గమనించి మీరు హెవీ వెహికల్తో పాటు బైక్స్ కూడా నడిపే బైక్స్ కూడా నడుపుతుంటారు కాబట్టి, మరి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నడుపుతుంటారు కాబట్టి, మరి మీ అందరి దీనికోసం చెప్తున్నాను, జాగ్రత్త కోసం. ఖచ్చితంగా మీరు మోటార్ బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ 100% జాగ్రత్తగా ఉండండి. అలాగే మరి ప్రొఫెషనల్ డ్రైవర్స్గా ఉండి మీరు ఎన్నో వేల కిలోమీటర్లు ప్రతిరోజు దిగుతూ ట్రావెల్ చేస్తుంటారు, రోజు నడుపుతూ ఉంటారు. మీరు 100% ప్రొఫెషనల్సే, అందులో అనుమానం లేదు. అయితే ఎంత ప్రొఫెషనల్స్ అయినా సరే మరి యాక్సిడెంట్స్, ప్రొఫెషనలిజం అంటే ఏంటి? పక్కాగా మన పొరపాటు లేకుండా 100% డ్రైవ్ చేయాలి. రెండోది, అవతల వాళ్ళు పొరపాటుగా వచ్చినప్పటికీ కూడా దాన్ని తప్పించే విధంగా ఉండాలి. అంటే అవతల వాళ్ళు సరైన పద్ధతిలో రానప్పుడు కూడా యాక్సిడెంట్ యొక్క తీవ్రతను తగ్గించే విధంగా మరి మన డ్రైవింగ్ మెళకువలు ఉండాలి. మరి ఆ రకంగా ముందు డ్రైవ్ చేయగలిగితేనే మీరు ప్రొఫెషనల్స్ అని అంటాం. లేదంటే మీరు నేను ఒకే రకమైన డ్రైవర్స్. మేము అప్పుడప్పుడు డ్రైవింగ్ చేస్తుంటాం. మేము చేయడానికి మీరు చేయడానికి చాలా తేడా ఉంది కదా. మీరు డ్రైవ్ చేస్తే ఒక నమ్మకంతో ఉండాలి, లోపల ఉన్న ప్యాసింజర్స్ ఒక నమ్మకంతో ఉండాలి. ఆ విధంగా మరి మీ నైపుణ్యం మెరుగుపరుచుకోవాలి. డంపింగ్ యార్డు దగ్గర ఉన్న బైపాస్ రోడ్డు గుంతలమయం కావడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని పీడీఎం నాయకులు డిమాండ్ చేశారు. గుంటూరు కర్నూలు బైపాస్ రోడ్డు జొన్నలగడ్డ సమీపంలో ఉన్న డంపింగ్ యార్డు ప్రక్కన గుంటూరు నరసరావుపేట రైల్వే లైన్పై ఉన్న రహదారి గుంతలు ఉండడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయి. సంబంధిత R&B అధికారులు ఈ రోడ్డును పరిశీలించి వెంటనే మరమ్మతులు చేసి ప్రమాదాలు అరికట్టాలని కోరారు. చిలకలూరుపేట రోడ్డు నుండి గుంటూరు రోడ్డు వరకు ఉన్న బైపాస్ రోడ్లో దాదాపు నెల 15 రోజుల క్రితం ఇక్కడ రోడ్డు బగిలిపోయిందని వాళ్ళు మరి ఇది పెట్టారు, గీతలు పెట్టారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా అక్కడ రోడ్లు భవనాల శాఖ మంత్రి గారు కానీ మీరు ఆలోచించి మరి రేపు వచ్చే నెలలో మరి మహాశివరాత్రి జరగబోతుంది కాబట్టి ప్రమాదాలు జరగకుండా చూడాలని, అదేవిధంగా మరి ఇక్కడ 12 దాటితే పెద్ద ఎత్తున మంచు కురుస్తుంది. మంచు కురిసే సమయంలో మరి వచ్చే వాహనాలు కూడా రాకపోకలు కూడా ఎవరికి కనపడవు కాబట్టి ఒక కుడివైపున పోతున్నారు కాబట్టి మీరు వెంటనే ఆ ప్రమాదాలు జరుగుతున్నాయి. మీరు వెంటనే స్పందించి పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా స్పందించి, అదేవిధంగా నిన్న మేము చూసాం ఇక్కడ కోటప్పకొండ నుంచి కొత్తపాలెం రోడ్డు వేసినట్లుగా మీరు ఇక్కడ ఉన్న జనసేన నాయకులు కానీ, జలానీ గారు కానీ స్పందించి మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఎన్ని రిపేర్ చేయాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. చిలకలూరుపేట జొన్నలగడ్డ బైపాసు డంపింగ్ యార్డు దగ్గరలో ఉన్నటువంటి కింద రైలు పట్టాలు, పైన రోడ్డు, ఇక్కడ ప్రధానంగా గతుకులు మయంగా ఉంది. కొంత అయితేనేమో రిపేర్ కోసం చెక్కినట్లుగా రోడ్డు కొంత ఉన్నది, కొన్నేమో గుంతలమయంగా ఉంది. మంచు కురిసేటప్పుడు కానీ, చీకట్లో కానీ ఈ ప్రాంతంలో వచ్చే వాహనాలు, ముఖ్యంగా 2 వీలర్స్ కానీ, ఆటోలు కానీ, మిగతా లారీలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ రాగానే జంప్ అవుతూ ఉన్నాయి. అదుపు తప్పిపోయే అవకాశం ఉంది. డౌన్లో ఉన్నది ప్రధానంగా. కాబట్టి తెల్లవారుజామున కూడా వాహనాలు ఇటు వచ్చేటప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉన్నవి. ప్రభుత్వం ముఖ్యంగా R&B డిపార్ట్మెంటు ఇక్కడ ఉన్నటువంటి రోడ్డుని వెంటనే రిపేర్ చేసి ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత R&B డిపార్ట్మెంట్ది. విద్యార్థి యువజన సంఘాల నాయకులపై అక్రమ కేసులు, రౌడీ షీట్లను తక్షణమే తీసివేయాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. నాయకులపై అక్రమ కేసులు తీసివేయాలి. విద్యార్థి నకరికల్లు మండలంలోని కుంకలగుంట మరియు జిల్లాపేట తండాలో మండల వ్యవసాయ అధికారి కె దేవదాస్ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రబీలో సాగు చేస్తున్న మొక్కజొన్న, శనగ, మినుము, వరి, కూరగాయల పంటలన్నిటిని కూడా తప్పనిసరిగా ఈ పంట యాప్ నందు నమోదు చేసుకోవాలని రైతులకు తెలియజేశారు. ఈ పంట యాప్ వ్యవసాయ శాఖ చేపడుతున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలకు మూలాధారమని రైతులకు తెలియపరిచారు. MAM ఫార్మసీ కళాశాలలో పురుషుల బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలోని 7 కళాశాలలో MAM కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ధనలక్ష్మి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ముప్పాళ్ళ, RVRN JC కళాశాల,
ఏసీ కళాశాల గుంటూరు, ఎస్విఆర్ఎం కళాశాల నగరం, బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్ల, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఏఎన్యు జట్లు పాల్గొన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాసు పుస్తకాలపై రాజముద్రతోనే రైతు భరోసా, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు. స్నేక్ డ్రైవింగ్ చేస్తూ బైక్ నడుపుతున్న మైనర్ల తల్లిదండ్రులకు ట్రాఫిక్ సిఐ కౌన్సిలింగ్. ఉన్నత విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు సాధ్యం, ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు. నీళ్లు లేక ఎండిపోతున్న మొక్కజొన్న పంట పట్టించుకోని అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.